ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ వల్లనే పంపించేశాం. ఎందుకంటే నీకు అవనికి మధ్య ఉండకూడని సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్య ఎటువంటి చెడు రిలేషన్ లేదు. అయినా ఏదో ఉందని క్రియేట్ చేశారు. నీ బిడ్డ పుట్టుకని కూడా అనుమానించారు. నీ మీద నింద వేసి నిన్ను అవమానించారు. శ్రీకర్ నిన్ను దూరం చేసుకోవడం తన దురదృష్టం. అందుకే తన దురదృష్టాన్ని నేను నా అదృష్టంగా చేసుకుందాం అనుకుంటున్నాను. నా ప్రమేయం లేకుండా నా మీద పడిన నిందని కూడా నాకు అనుకూలంగా మార్చుకుందామని అనుకుంటున్నాను. నువ్వు మరొకరి భార్యవైపోయావని తెలియగానే బాధపడ్డాను. నీ మీదున్న ఆలోచనల్ని వదులుకున్నాను. ఇప్పుడు నాలో మళ్ళీ అలాంటి ఆలోచనలు మొదలయ్యాయి. అవని, ఈ స్నేహితుడు మళ్ళీ ప్రేమికుడిగా మారబోతున్నాడు. నువ్వు నాకే దక్కాలి. అతి తొందరలో నేను నిన్ను సొంతం చేసుకుంటాను. అవని, సత్య, ఓ సత్య, నేనిక్కడున్నానని నీకెలా తెలిసింది? తెలుసుకునే వచ్చాను. ఏమైంది? ఆ గాయమేంటి? ఏం లేదులే. నెత్తురు కనబడుతుంటే ఏం లేదని అంటావేంటి? నా దగ్గర మాటని దాటేయద్దు. అబద్ధం చెప్పాలని ట్రై చేయొద్దు. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పు. మీ ఇంటికి నీ గురించి వెళ్ళాను. మీ వాళ్ళందరూ కలిసి నన్ను సన్మానించారు. కూతురు పుట్టుకను అనుమానిస్తావా? మనిషివా నువ్వు? రేయ్, నా తమ్ముడు కాలర్ పట్టుకుంటారా? న్యాయంగా మాట్లాడితే అన్యాయంగా ప్రవర్తించారు. శ్రీకర్ నిమిత్త మాత్రుల్లా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళు నన్ను కొట్టినందుకు బాధగా లేదు. నిన్ను అనుమానించారు కదా, దానికి బాధగా ఉంది. శ్రీకర్ గురించి నువ్వు నాతో ఎంత గొప్పగా చెప్పావు. శ్రీకర్ చివరికి అలా ఎందుకు తయారయ్యాడు? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా ఒక కలలా ఉంది. ఓ పీడకల అయిపోతే బాగుండు అన్నట్టుగా ఉంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఇట్స్ వెరీ అన్బేరబుల్. నీలాంటి అమ్మాయి భార్యగా, కోడలిగా దొరకడం వాళ్ళ అదృష్టం. ఆ అదృష్టాన్ని మూర్ఖంగా బయటికి ఎలా గెట్టేస్తారు? మన మధ్యున్న పవిత్రమైన స్నేహ బంధాన్ని తప్పుడు సంబంధంగా ఎలా చిత్రీకరిస్తారు? అసలు మనుషులా వాళ్ళు? కనీస సంస్కారం, విచక్షణ ఉన్నాయా వాళ్ళకి? అందరూ కలిసి నా భర్తను ఒక్క పావులా వాడుకున్నారు సత్య. ఆయన కళ్ళ ముందుకి కొన్ని తప్పుడు ఆధారాలు వచ్చేసరికి నా బావ అలా మారిపోయాడు. అందుకే నా భర్తకు నిజానిజాలు తెలిసేంత వరకు నేను ఓపికతో ఉండక తప్పదు. అప్పటి వరకు నాకు అరణ్యవాసం తప్పదు. రా కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అవుని, అవన్నీ వద్దు. పర్లేదు, కూర్చో. రా.
వాడిప్పుడు నేరుగా అవని దగ్గరికి వెళ్తాడు. నీకు ఇటువంటి సమస్య రావడం బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అవని. ఏంటది? నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నేను ఈ సిటీలో ఉండకూడదు. అందుకే నేను ఢిల్లీ తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఈరోజు అమ్మతో విషయం చెప్పి రేపటికల్లా షిఫ్ట్ అయిపోతాను. వద్దంటుందా వెళ్ళిపోమ్మంటుందా? వద్దనంటే మా మధ్య బంధం ఏర్పడుతున్న అర్థం. వెళ్ళిపోమ్మంటే ఇక నేను అవని ఆశలు వదులుకోవాలని సంకేతం. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను అవని. నువ్వు ఇంకేం ఆలోచించుకో. వద్దు సత్య, అలాంటి డెసిషన్కి రావద్దు. ఎందుకు? ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే మన గురించి చెడుగా అనుకున్న వాళ్ళ అనుమానం నిజమవుతుంది. మన మనసులు స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉన్నప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించకూడదు, భయపడకూడదు. కాలం పరిష్కారం చూపించేంత వరకు సహనంతో ఉండక తప్పదు. నువ్వు తొందరపడద్దు. సరే అవని, నీ మాటని గౌరవించి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఇక నేను బయలుదేరుతాను. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి. నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్. బాయ్.